అయితే మన కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడిని దగ్గరుండి కృష్ణుడు చంపించారు అని అంటారండి. అర్జునుడిని కాపాడి కర్ణుడిని చంపించారు అంటే మెయిన్ రీజన్ ఏంటి? భారతంలోనే ఒక దగ్గర చెప్తారు ఏంటంటే, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది అని చెప్తారు. అంటే ధర్మం ఉన్న చోటే విజయం ఉంటుంది. మీరు ప్రధానమైనది ధర్మం. ఇక్కడ మహాభారత యుద్ధం గమనిస్తే చనిపోయిన వాళ్ళల్లో మీకు భీష్ముడు ఉన్నాడు. అతను చెప్పిన విష్ణు సహస్రనామం మనం ఈ రోజు కూడా చదువుకుంటున్నాం. విష్ణు సహస్రనామం చదివితే మనకు కూడా మోక్షం వస్తుంది, కోరికలు తీరుతాయని చెప్తున్నాం కదా. అంత గొప్ప భాగవతోత్తముడైన భీష్ముడు ఎందుకు అంపశయ మీద పడుకొని ఉండి చాలా రోజులు ఎదురు చూసి దుర్భరమైన జీవితం గడిపి లాస్ట్ నిమిషాల్లో అంటే శరీరానికి విపరీతమైన ఇబ్బంది కలుగుతుంటే అన్ని రోజులు బాణాల మీద పడుకొని ఉండి ఎందుకు దేహత్యాగం చేయాల్సి వచ్చింది? దుర్యోధనుడి పక్షాన ఉండి యుద్ధం చేయడం వల్ల భీష్ముడు అంతటి వాడికి కూడా భీష్ముడికి ఇచ్చామరణం ఉంది. అంటే ఆయన ఎప్పుడు కోరుకుంటే అప్పుడే చనిపోతారు. ఆయనని వేరే వాళ్ళు చంపలేరు. అయినప్పటికీ కూడా భీష్ముడు ఆ బాణాల మీద పడుకొని ఉండి ఏకాదశి వరకు ఎదురు చూసి తన మంచి కాలం వచ్చిన తర్వాత, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత ఆయన తన దేహాన్ని వదిలేశాడు. ఎందుకు ఆ ఒక్కొక్క రక్తం చుక్క కారుతుంటే బాణాల మీద పడుకొని ఆ ఇబ్బందిని, ఆ నొప్పిని ఎందుకు భరించాల్సి వచ్చింది అంటే, దుర్యోధనుడు ఆస్థానంలో ఉండి భీష్ముడు, నిజానికి భీష్ముడు తాత, దుర్యోధనుడు మనవడు అయినప్పటికీ కూడా దుర్యోధనుడు అనేవాడు అధర్మానికి ప్రతిరూపం. ఆ దుర్యోధనుడి పంచన చేరి అతనిచ్చిన డబ్బులతో, అతనిచ్చిన రాజసుఖాలతో, అతనిచ్చిన అన్నం తింటూ బతికాడు. కాబట్టి అతని వల్ల వచ్చిన శరీరము, అతని వల్ల వచ్చిన రక్తమాంసాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా భీష్ముడు వదిలించుకొని వెళ్ళాడు. భీష్ముడు చాలా బ్రహ్మజ్ఞాని కాబట్టి భీష్ముడు ఆ ఒక్కొక్క రక్తం బొట్టు భూమి మీద వదలడం ద్వారా దుర్యోధనుడితో తనకున్న అనుభవ సంబంధాన్ని కూడా వదిలించుకొని మోక్షం పొందాడు అనమాట. అంత అధర్మం వైపు ఉంటే ఎవరమైనా సరే ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే, ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే అనేది మనకు తెలుస్తుంది. భీష్ముడి తర్వాత ద్రోణుడికి అదే గతి పట్టింది. ఎందుకు? ఆయన అంత గొప్ప గురువు అయినప్పటికీ, అంత విలువిద్య నేర్చుకున్నప్పటికీ, జ్ఞాని అయినప్పటికీ అతను కూడా కురుక్షేత్రంలో చనిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కర్ణుడు కూడా చాలా గొప్ప వీరుడు అని ఇప్పుడు బయట అందరు మాట్లాడుకుంటున్నారు కదా. కర్ణుడిని ఎందుకు అర్జునుడి లాగా కృష్ణుడు కాపాడలేదంటే ఒకే ఒక కారణం, అతను సూర్యపుత్రుడు అనగానో లేకపోతే సూర్యుడికి కుంతిదేవికి ఆమె పెళ్ళవక ముందు పుట్టాడు అనగాని కృష్ణుడికి ఏమీ లేవు. కృష్ణుడు ఒక దాసికి పుట్టిన విదురుడు ఇంట్లో పోయి భోజనం చేస్తాడు. కృష్ణుడికి కుల భేదాలు, వర్ణ భేదాలు ఏమీ లేవు. కృష్ణుడు అందరినీ చేస్తాడు. గోవుల్ని, జంతువుల్ని కూడా, నెమలిని కూడా ప్రేమిస్తాడు. కాబట్టి ఆయన అనుగ్రహానికి పాత్రులు అవ్వాలంటే అధర్మం వైపు నిలవకపోవడం ప్రధానం. అందుకే కర్ణుడి పైన కృష్ణుడు అనుగ్రహించలేదు, అర్జునుడిని అనుగ్రహించాడు. ఎందుకు అంటే అర్జునుడు నిజానికి వీళ్ళిద్దరు నరనారాయణులు. కృష్ణుడు, అర్జునుడు అనేవాళ్ళు పూర్వజన్మలో నరనారాయణులు అనమాట. ఈ నరనారాయణులు అనేక జన్మలు ఎత్తుతూ కృష్ణార్జునుడిగా కూడా జన్మించారు. అయితే ఒక రాక్షసుడు ఉంటాడు, సహస్ర కవచుడు అని చెప్పేసి. ఆ సహస్ర కవచుడిని వీళ్ళు చాలా తపస్సు చేసి వాడికి ఉన్న 999 కవచాలని ఛేదిస్తారు. ఎవరు? కృష్ణుడు, అర్జునుడు నరనారాయణులు ఉన్నప్పుడు ఒక కవచం మాత్రం మిగిలిపోతుంది. ఆ రాక్షసుడే మళ్ళీ కర్ణుడిగా పుట్టాడు అనమాట. సూర్యాంశతోని మళ్ళీ పుట్టాడు. అందుకు ఈయనకు పుట్టగానే కవచ కుండలాలు ఉంటాయి. ఈ కవచ కుండలాలని ఛేదించడానికి ఇంద్రుడి ద్వారా తీసుకొని అన్ని చేస్తారు. అయితే ఇప్పుడు కర్ణుడిని చంపడంలో కావచ్చు, ద్రోణాచార్యుడిని అశ్వత్థామ కుంజర అనడంలో కావచ్చు, ఇంకా ఉంది దుర్యోధనుడిని నడుము కింద భాగంలో కొట్టారు అని చెప్తాడు. భీముడికి కృష్ణుడే చెప్తాడు, వాడిని తొడల మీద కొడితే చచ్చిపోతాడు, మా మర్మాంగం మీద కొట్టు, జెనిటల్ ఆర్గన్స్ మీద అని చెప్తాడు. అట్లా కొట్టద్దు, యుద్ధంలో తప్పది, అది ఎవరమైనా చెప్తాం. మరి ఎందుకు చేసిండు అంటే దుర్యోధనుడు అధర్మం వైపు ఉన్నాక ఇక వాడిని చంపడం ఏ పద్ధతిలో చంపినా తప్పు లేదు అనేది కృష్ణుడు చెప్తాడు. ఇది చాలా ప్రధానం. రాముడి కాలానికి కృష్ణుడి కాలానికి ఉన్న తేడా అదే. రాముడు ఎంతటి రాక్షసుడినైనా ధర్మబద్ధంగా చంపుతాడు. కృష్ణుడు ఏం చెప్తాడంటే వాడు అధర్మంలో ఉన్నాడు, వాడిని చంపకపోతే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి అప్పుడు ధర్మానికి నుంచి కొంచెం పక్కకు వచ్చి కూడా వాడిని చంపడంలో తప్పు లేదని చెప్తాడు. అందుకే దుర్యోధనుడిని కావచ్చు, కర్ణుడిని కావచ్చు, వీళ్ళని శ్రీకృష్ణుడి దగ్గరుండి చంపించాల్సి వచ్చింది. మరి అర్జునుడిని ఎందుకు చేశాడంటే మనకు ఒక చిన్న ఉదాహరణ, చిన్న తేడా చెప్తాను నేను. కర్ణుడు వ్యక్తిత్వం ఎట్లాంటిది అంటే, ఈ ద్రౌపది దేవి వస్త్రాపహరణానికి కారకుడయ్యి తన వ్యక్తిత్వం అంటే తనది ఎంత తక్కువ స్థాయి, అధమ స్థాయి వ్యక్తిత్వం ప్రదర్శించుకున్నాడు. అదే అర్జునుడు ఒకసారి స్వర్గానికి వెళ్తాడు సశరీరంగా. స్వర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ ఊర్వశి ఎదురుపడుతుంది.
అప్సరస. ఊర్వశి ఎదురుబడి ఈ అర్జునుడిని చూసి ఆమె మోహిస్తుంది. అప్సరస కదా, ఆమెకి తప్పు లేదని చెప్పేసి ఆమె మోహిస్తుంది. మోహించినప్పుడు ఊర్వశి అర్జునుడితో ఏమంటుందంటే, మనం ఇద్దరం కలిసి శృంగారంలో పాల్గొందాము, మనం సుఖభోగాలు అనుభవిస్తాము, స్వర్గంలో ఇటువంటివి తప్పు కాదు, ఎందుకంటే అప్సరసలు ఎవరితో అయినా సరే సంభోగించవచ్చు అని చెప్తుంది అనమాట. కానీ అర్జునుడు ఏమంటాడంటే, నువ్వు నాకు తండ్రితో సమానమైన ఇంద్రుడి సభలో ఉంటావు, ఇంద్రుడితో నీకు రొమాంటిక్ రిలేషన్ ఉంటుంది, కాబట్టి నువ్వు నాకు తల్లితో సమానము, నేను నిన్ను ఆ దృష్టితో చూడలేను అని చెప్తాడు. అప్పుడు ఊర్వశికి కోపం వచ్చి శపిస్తుంది అనమాట, నీకు నపుంసకత్వం వస్తుంది కాదు అని. అయినా సరే నీ ఇష్టము, నేను మాత్రం నా మాట తప్పను అంటాడు. అప్పుడు అంటే తను నమ్మిన దాన్ని కట్టుబడి ఉండి, ధర్మానికి కట్టుబడి ఉండి ఒక స్త్రీని గౌరవించి తన వ్యక్తిత్వం చాటుకున్నాడు కాబట్టి ఆ శాపం కూడా తనకి వరమైంది. అర్జునుడికి నపుంసకత్వం ఎప్పుడు వచ్చింది? విరాట పర్వంలో బృహన్నలుగా మారుతాడు. అంటే ఆయన మారువేషంలో తిరగాల్సి వచ్చినప్పుడు నపుంసకుడిగా మారి బృహన్నలుగా అనే పేరుతోని నాట్యాచార్యుడిగా మారుతాడు. ఉత్తరకి విరాటరాజు కూతురికి నాట్యాన్ని నేర్పిస్తాడు. అట్లా ఊర్వశి పెట్టిన శాపం కూడా అతనికి కలిసి వస్తుంది. అంటే ఇక్కడ వ్యక్తిత్వం ప్రధానం. ఎవరైతే కష్టాలు వచ్చినా సరే ధర్మాన్ని వీడరో వాళ్ళ వైపు కృష్ణుడు. అర్జునుడు ఆ పని చేశాడు. అర్జునుడు అరణ్యంలో ఉన్న, రాజభోగాలు అనుభవిస్తూ రాజ్యంలో ఉన్న, స్వర్గానికి పోయినా ఎక్కడ పోయినా సరే ఆ ధర్మాన్ని వదలలేదు. కర్ణుడు ఎక్కడ పోయినా అధర్మాన్ని పట్టుకున్నాడు. ముఖ్యంగా దుర్యోధనుడి పక్కన చేరి దుష్ట చతుష్ట ఏమంటారు? ఎవరు వీళ్ళు? శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు. ఈ నలుగురి వల్లే అసలు యుద్ధం